చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం తన కెరియర్లో క్లీన్ హిట్ని అందుకున్నారు పవన్ కళ్యాణ్. టాక్ కాస్త యావరేజ్ రేంజ్లో వచ్చినప్పటికీ ఫ్యాన్స్కి విపరీతంగా నచ్చడంతో ఈ చిత్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లి పెట్టారు. 174 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ సినిమా ఏకంగా 180 కోట్ల రూపాయలకు పైగా షేరు వసూళ్లను రాబట్టి ఇప్పటికీ థియేటర్స్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ రన్ సంగతి కాసేపు పక్కన పెడితే సినిమా విడుదలకి ముందు అభిమానులు క్రియేట్ చేసిన యుఫోరియా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా యూత్ ఆడియన్స్ ఓజీ టీషర్ట్లు వేసుకుని తిరిగేవారు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి డాక్టర్ సుజీత్ ఒక కామిక్ బుక్ని కూడా రాశాడు. ఈ బుక్ని అభిమానుల చేతనే రివీల్ చేయించారు. అందుకు oncemore.ai వెబ్సైట్ వేదికగా మారింది. ఈ వెబ్సైట్లో బుక్ లాంచ్ అవ్వాలంటే 10 లక్షల మంది పవన్ కళ్యాణ్ అభిమానులు వెబ్సైట్ని ఓపెన్ చేసి అందులో క్రియేట్ చేయబడిన వీడియో గేమ్ని ఆడాలి. అన్ని రౌండ్లు పూర్తి చేసిన తర్వాతే ఒక అభిమాని ఈ బుక్ లాంచ్ ఈవెంట్లో భాగమైనట్లు. అలా ఒక్కసారిగా 10 లక్షల మంది ఈ సైట్ని తెరిచి చూడటంతో గ్లోబల్ రికార్డు ఏర్పడింది. ప్రపంచంలో ఒక ఈవెంట్కి ఇంతమంది అభిమానులు భాగమైన చరిత్ర సృష్టించడం ఇదే తొలిసారి అంటూ ఆ సైట్ యాజమాన్యం కూడా చెప్పుకొచ్చింది. ఇక సినిమా విడుదల తర్వాత ఈ బుక్ని కొనుగోలు చేయడం కోసం అభిమానులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆన్లైన్లో ఈ బుక్ని పెట్టిన నిమిషాల వ్యవధిలో స్టాక్ మొత్తం అయిపోయేలా చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఈ బుక్ పేరు ఓజీ ది ఫస్ట్ బ్లడ్. ఇది ఓజీ చిత్రానికి ప్రీక్వెల్ ఐడియా అని అనుకోవచ్చు. డాక్టర్ సుజీత్ కేవలం ఈ చిత్రం ఓజీతోనే ఆగిపోదు. ఈ సినిమాకు ప్రీక్వెల్తో పాటు సీక్వెల్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ 2 సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. వచ్చే ఏడాదిలో ఈ 2 సినిమాల షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్ సుజిత్. చూడాలి మరి పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి పొలిటికల్ బిజీకి ఈ 2 సినిమాలు కార్యరూపం దాలుస్తాయా లేదా అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.